పూర్వం మనుషులు పుట్టినప్పుడు మనుషుల్లో కులాలు కానీ మతాలు కానీ ఉండేవి కావు. మానవజాతి అంతా ఒక్కటిగా ఉండేది. కొన్ని రోజులకి సూర్యుని ద్వారా మనువు అనే వ్యక్తికి భూమి మీద మొదటిగా జ్ఞానం తెలియబడింది. ఆ జ్ఞానము ప్రపంచమంతటా వ్యాపించినప్పటికీ కొందరు మాత్రమే జ్ఞానులుగా తయారుగాగా మిగతా వారంతా అజ్ఞానులుగానే ఉండిపోయారు. అప్పుడు వారిలో జ్ఞానం తెలిసిన వారిని ఎగువారని, జ్ఞానం తెలియని వారిని దిగువారని చెప్పబడ్డారు. అవి రెండు తెగలుగా ఏర్పడినవే కానీ రెండు కులాలు మాత్రం కాదు. కానీ అందులో ఎగువారు మాత్రం దిగువారిని మీరు మాకంటే తక్కువవారనే భావంతో మా దిగువారు అని పిలిచేవారు. అది ఈనాడు మా దిగువారుగా మారిపోయింది. అలా కొంతకాలానికి కులాలు ఏర్పడ్డాయి. ఈ కులాలన్నీ దిగువారైన అజ్ఞానుల నుండి ఏర్పడినవే. కుమ్మరి, చాకలి, కమ్మ, కాపరి ఇలా ఎన్నో కులాలు దిగువారి నుండే చీలిపోగా చివరికి కొందరు ఏ కులంలోనికి పోనివారే మా దిగువారుగానే మిగిలిపోయారు. ఇలా దిగువారే ఎన్నో కులాలుగా మారిపోగా ఎగువారు మాత్రం తమదే బ్రాహ్మణ కులం అని చెప్పుకున్నారు. దానికి వివరణగా